హలో ఫ్రెండ్స్, మేము జర్మనీలో కొత్త జంట. వాచ్ ఫోన్ చూడకుండా ఎవరైనా టైం అయితే చెప్పగలరా? ఎస్, పూర్వకాలంలో అయితే బయట ఆకాశం చూసి టైం అంచనా వేస్తారు. బట్ ఇక్కడ జర్మన్స్ మాత్రం ఆకాశం చూడకుండా కూడా చెప్పేస్తారు. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చివరి వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఈ సీక్రెట్ అనమాట. ఫస్ట్ చూసి దీన్ని ఏదో అక్వేరియంలా ఉంది అనుకున్నా, బట్ అక్వేరియం అయితే కాదు, కైండ్ ఆఫ్ వాచ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించే బౌల్స్ అవర్స్ని పాయింట్అవుట్ చేస్తుంది, అండ్ అలానే రైట్ సైడ్ ఉండే బౌల్స్ మినిట్స్ అనమాట. మీరు సరిగ్గా చూసినట్లయితే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది, 1-2 మినిట్స్ తక్కువ. ఇలానే చూస్తూ ఉండండి. సరిగ్గా 8 అవ్వగానే రైట్ సైడ్ బౌల్స్ అన్నీ ఖాళీ అయ్యి లెఫ్ట్ సైడ్ 8 నంబర్ మీద ఉన్న బౌల్ ఫిల్ అయిపోతుంది. ఇలానే డే మొత్తం కంటిన్యూస్గా వాటర్ అయితే మూవ్ అవుతూ ఉంటాయి. ఈ వాచ్ 12 అవర్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ 12 ఆర్ నైట్ 12 అయితే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బౌల్స్ మొత్తం వాటర్ ఎంటీ అయ్యి కింద ఒక పెద్ద బౌల్ కనిపిస్తుంది కదా, అదైతే ఫిల్ అయిపోతుంది. మేము ఈవినింగ్ 8కి అలా వచ్చామన్నమాట. బట్ నాకైతే 12 అయినప్పుడు చూడాలి అనిపించింది. అలా అని మిడ్ నైట్ వరకు ఉండలేను కదా. ఇక్కడ మాల్స్ అన్నీ 8కే క్లోజ్ అవుతాయి. అందుకని నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్దామని అయితే డిసైడ్ అయ్యి రిటర్న్ అయిపోయా. దీన్ని హైడ్రాలిక్ వాచ్ అని పిలుస్తారు. ఇది వచ్చేసి బెర్లిన్లో జ్యూలెషర్ గార్టెన్లో ఉన్న ఐరోపా సెంటర్ అనే మాల్లో ఉంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడగానే. మీరు కూడా బెర్లిన్లో ఉంటే ఈ మాల్ని తప్పకుండా విజిట్ చేయండి. జర్మన్లో ఫ్లూజెండెన్ జైట్ అంటారు, అంటే హైడ్రాలిక్ వాచ్ అని అర్థం. జర్మనీలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.